వెల్కమ్ టు సిఆర్ న్యూస్. తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నుండి మహిళలకు అధిక ప్రాధాన్యత ఇచ్చి అనేక సంక్షేమ పథకాలు అమలు చేసిందని, ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీల్లో భాగంగా 90% కోటా మీ ప్రభుత్వం అమలు చేసిందని గూడూరు నియోజకవర్గ ఎమ్మెల్యే పాషం సునీల్ కుమార్ వెల్లడించారు. అందరూ నడవండి, దోపరుగా నడవండి. ఎమ్మెల్యే గారు కూడా ఎమ్మెల్యే గారు నడవండి. దయచేసి మగవాళ్ళ నాయకులు ముందుకు చేయాలి, మగవాళ్ళందరూ ముందుకు చేయాలి. చిన్నగా చిన్నగా స్లోగా నిదానం ఆగండి, ఆగి రండి, ఆగి రండి. పాటలాడు జై తెలుగుదేశం, జై తెలుగుదేశం. వద్దాలి అమ్మా, వద్దాలి పైకెత్తారమ్మా, పైకెత్తారు. సూపర్ హిట్, సూపర్ హిట్, సూపర్ హిట్. చంద్రబాబు నాయకత్వం రావాలా. ఈ ప్రోగ్రాం ఎందుకు పెట్టామంటే తెల్లరా, మీ అందరికీ తెలుసు, చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, మోడీ గారు ఎలక్షన్ ప్రచారంలో మీకు బాబు షూరిటీ భవిష్యత్ గ్యారంటీ అనే పాంప్లెట్లు మీ ఇంటింటికి వచ్చి తెలుగుదేశం పార్టీ నాయకులు ఇచ్చారు. మీ అందరికి కూడా మీలో కొంతమంది నమ్మారు, చేస్తారు పనిని, కొంతమంది నవ్వుకున్నారు, వీళ్ళు ఏం చేస్తారబ్బా అని నవ్వుకున్నారు. కానీ చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు గెలిచిన తర్వాత ఏమైతే మీకు బాబు షూరిటీ భవిష్యత్ గ్యారంటీలో ఏ పనులు ఈ రాష్ట్రంలో చేస్తా ఉన్నామో అన్ని పనులు ఒక్కొక్కటి సంవత్సరం 3 నెలల్లో దాదాపు 90% పూర్తి చేసిన ఘనత మన నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారికి తగ్గుతుందని చెప్పి చెప్పక తప్పదని చెప్పి నేను తెలియజేస్తాను తెల్లారా. ఎందువల్లంటే గతం నుంచి కూడా ఆడవాళ్ళంటే తెలుగుదేశం పార్టీకి విపరీతమైన అభిమానం. ఎందువల్లంటే మొట్టమొదట పొదుపు ప్రారంభించింది నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అని చెప్పి మీ అందరూ కూడా గుర్తు చేస్తున్నా. అట్లాగే మీ అందరూ కూడా ధైర్యంగా బ్యాంక్ వెళ్ళి బ్యాంకు మేనేజర్తో, బ్యాంక్ సంబంధించిన సిబ్బందితో మాట్లాడి కొట్లాడి లోన్లు తెచ్చుకుంటారంటే అది చంద్రబాబు నాయుడు గారు పుణ్యం అని చెప్పి మీకు తెలియజేస్తున్నా. అట్లాగే మీ ఇంట్లో
అందరూ కూడా గ్యాస్ కనెక్షన్స్ ఆడవాళ్ళు బాధపడకుండా కట్టెలు పోయి మండించకుండా మీ అందరికీ కూడా గ్యాస్ కనెక్షన్లో దీపం పథకం ద్వారా ఇచ్చింది ఎవరు ఉన్నారంటే అది నారా చంద్రబాబు నాయుడు గారిని చెప్పక తప్పదని చెప్పి మేము తెలియజేస్తున్నాం. చెప్తున్నారంటే మేము చెప్పే దాంట్లో అబద్ధాలు ఉంటే అడగండి. ఎమ్మెల్యే గారు మీరు అబద్ధం చెప్తున్నారని చెప్పండి, మేము వింటాం. ఎందుకంటే చెప్తుంటే మొన్న కూడా చంద్రబాబు నాయుడు కూడా చెప్పారు, అయ్యా మేము గెలిస్తే పెన్షన్ 1000 రూపాయలు పెంచుతామన్నాడు. పెంచిన వెంటనే 1000 రూపాయలు పెంచి పెన్షన్ ఇచ్చే పరిస్థితి కూడా చంద్రబాబు నాయుడు గారికి దక్కుతుందని చెప్పి మీకు అందరికీ తెలియజేస్తున్నా. అట్లాగే వికలాంగులకి 3000 ఉన్న పెన్షన్ని 6000 చేసిన ఘనత కూడా నారా చంద్రబాబు నాయుడు గారికి దక్కుతుందని చెప్పి మీకు తెలియజేస్తున్నా. అలాగే డయాలసిస్ పేషెంట్లకి 10,000 రూపాయలు ఇచ్చినటువంటి ఘనత కూడా నారా చంద్రబాబు నాయుడు గారికి దక్కుతుందని చెప్పి మేము తెలియజేస్తున్నాం. అలాగే లేనోళ్ళు మంచం నుంచి లేకుండా ఏం పనులు చేయని వాళ్ళకి నెలకి 1500 పెన్షన్ ఇచ్చిన ఘనత కూడా 15,000 పెన్షన్ ఇచ్చిన ఘనత కూడా నారా చంద్రబాబు నాయుడు గారిదని చెప్పి మీకు తెలియజేస్తున్నా. దీంట్లో ఎటువంటి అబద్ధాలు లేవు, మీ ఇళ్లలో కూడా వస్తుంటాయి. అయితే ఇటీవల కాలంలో కొన్ని పెన్షన్లని పక్కన పెట్టారు. దానికి కారణం ఏంటంటే గత గవర్నమెంట్లో వాళ్ళకి పర్సంటేజ్ లేకపోయినా కానీ ఎక్కువ పర్సంటేజ్ చేసుకొని తప్పుడు ఈ యొక్క వికలాంగుల సర్టిఫికేట్స్ తీసుకొని పెన్షన్లు ఇచ్చినటువంటి పరిస్థితి కూడా ఒకసారి అన్ని కూడా వెరిఫై చేస్తున్నారు. ఆ వెరిఫికేషన్లో భాగంగా నిజంగా మీకన్నా అంగవైకల్యం ఉంటే అవన్నీ కూడా ఖచ్చితంగా ఇస్తారు. ఏం రద్దుకోవు, అందరూ అనుకుంటే రద్దు అయిపోయి ఏం రద్దుకోవమ్మా, నిజంగా ఉన్న వాళ్ళందరికీ కూడా ఖచ్చితంగా పెన్షన్లు ఉంటాయని చెప్పి కూడా మీ అందరూ కూడా నేను తెలియజేస్తున్నాను తల్లిదారా. అట్లాగమ్మా చంద్రబాబు నాయుడు గారు చెప్పినట్టుకు మీకు సంవత్సరానికి 3 గ్యాస్ సిలిండర్లు సంబంధించిన డబ్బులు మీ అకౌంట్లో పడిన విషయాన్ని కూడా గుర్తు చేస్తున్నా. ఆల్రెడీ 1-2 గ్యాస్ సిలిండర్కి డబ్బులు పడ్డాయి, మీకు ఇంకో గ్యాస్ సిలిండర్ డబ్బులు పడాలి, అంతే కదమ్మా? చెప్పండి, ఉంటే లేకపోతే చెప్పండి. ఒకవేళ పడకపోతే మీరు సంబంధించిన MDO గారిని అక్కడ సంప్రదిస్తే అవన్నీ కూడా ఏర్పాటు చేస్తారని చెప్పి నేను తెలియజేస్తున్నాను తల్లిదారా. అట్లాగే తల్లికి వందనం ఎంతమంది బిడ్డలు చదువుతుంటే అన్ని 15,000 రూపాయలు ఇస్తారని చంద్రబాబు నాయుడు గారు మీకు చెప్పారు. చేశాడే చెప్పండమ్మా, చెప్పండి తెల్లారా, చెప్తే కదా మీరు సంతోషం. మాక చేశాడు. ఈ వైఎస్ఆర్సీపీ నాయకులు ఏమంటారంటే ఎక్కడ కూడా తల్లికి వందనం పడలేదంట. వాళ్ళు చెప్పడం అమ్మా మేము 1000 రూపాయలు పెన్షన్ పెంచలేదంట, మేము గ్యాస్ సిలిండర్ ఇవ్వలేదంట. ఏమా తల్లిదారా, మీరే నిదర్శనం. పెన్షన్ పెంచామా లేదా, గ్యాస్ సిలిండర్లకు డబ్బులు ఇచ్చామా లేదా, ఈ యొక్క తల్లికి వందనంలో ప్రతి ఇంట్లో ఎంతమంది చదువుతున్నారో అన్ని 15,000 ఇచ్చామా లేదా, దానికి నిదర్శనం మీరే అని చెప్పి నేను చెప్తున్నాను తల్లిదారా. అట్లాగే తల్లి ఈరోజు ఉచిత బస్సు ప్రయాణం చెప్పాం, ఎలక్షన్ ముందు చెప్పాం. అమ్మ ఆడవాళ్ళకంతా ఉచిత బస్సు వస్తే తెలుగుదేశం పార్టీ ఎన్డీఏ గవర్నమెంట్ వస్తే మీ అందరూ కూడా ఉచిత బస్సు ప్రయాణం ఇస్తామన్నాం. ఇప్పుడు ఉచిత బస్సు ప్రయాణం మీకు ఇచ్చాం. మీరు బస్సులో ఎక్కి ప్రశాంతంగా మీకే ID కార్డు చూపిస్తే మీరు ఎక్కడికన్నా ఈ రాష్ట్రంలో ఫ్రీగా వెళ్ళేటువంటి కార్యక్రమం ఉందని చెప్పి కూడా మీకు తెలియజేస్తాం తెల్లారా. మొన్నటిదాకా తిరుమలకి ఫ్రీ బస్ అయినా మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు మాట్లాడుకొని తిరుమల కూడా ఫ్రీ బస్సు, ఇక్కడ నుంచి తిరుపతికి పోతే తిరుపతి నుంచి తిరుమలకి పైసా డబ్బులు లేకుండా మీరు పోయే కార్యక్రమాన్ని కూడా చంద్రబాబు నాయుడు గారు ఏర్పాటు చేశారని చెప్పి తెలియజేస్తాం తల్లారా. అంటే ఈ రోజు ఇక్కడ స్త్రీ శక్తి అనే ప్రోగ్రామ్ కి ఇక్కడికి అందరూ విచ్చేస్తున్నారు. ఈ స్త్రీ శక్తి అనేది మనకి బస్సుల్లో అందరికి ప్రతి మహిళకి ఫ్రీ అన్నమాట. టికెట్ ప్రతి మహిళకి ఫ్రీ. అదే విధంగా ప్రతి కూరగాయలు ప్రతి ఒక్కరు మన బస్సుల్లో అందరూ కాలేజీకి పోయే వాళ్ళు కానీ, కూరగాయలు అమ్ముకునే వాళ్ళు కానీ, చేపలు అమ్ముకునే వాళ్ళు కానీ, ఏదే విధంగానైనా మనం ప్రతిరోజు బస్సు ఎక్కుతానే ఉంటాం. అందుకని మనకి మన చంద్రబాబు నాయుడు ప్రతి మహిళకి మనం ఏదో ఒకటి చేయాలి అనే ఒక ఉద్దేశంతో మనకి ఫ్రీ బస్సు పెట్టడం జరిగింది. అదేవిధంగా మనకి ఇప్పుడు మనం ఒకసారి మనం నెల్లూరు పోతేనే ఒక 100 రూపాయలు అయిపోతుంది ఛార్జీ. మనం పోను 100 రూపాయలు, రాను 100 రూపాయలు, అదేవిధంగా 200 రూపాయలు ఒక రోజుకి మనకు మిగిలిపోతుంది. అది నెలలో ఒక 10 రోజులు పోయినామంటే రోజుకు 2,000 రూపాయలు మన ఒక మహిళకి అదేవిధంగా మనకి మన చంద్రబాబు నాయుడు ద్వారా మనకు అందిస్తున్నారు. ఎన్ని 2 కోట్ల రూపాయలు, 20,000 కోట్ల రూపాయలు మనకు చంద్రబాబు నాయుడు గారు ప్రతి అందరికీ కూడా చంద్రబాబు నాయుడు కూడా అందిస్తూ ఉన్నారు. మన ఎన్డీఏ కూటమి మన గౌరవ
చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా అయినప్పటి నుంచి కూడా మహిళల సంక్షేమమే ధ్యేయంగా ఆయన ప్రతిరోజు కూడా నిరంతరం మహిళల కోసం ఆలోచిస్తూ కొత్తగా అన్ని రకాల పథకాలను మనకి ఇవ్వడం జరుగుతూ ఉంది. మనకు గతంలో ఎన్నికల ముందు ఏదైతే ఆయన హామీ ఇచ్చారో సూపర్ 6, అదే సూపర్ 6 ఈరోజు సూపర్ హిట్ గా అన్ని ఒక్క కార్యక్రమాలు కూడా మనకి ఇవ్వడం జరిగింది. మహాశక్తి కార్యక్రమం ద్వారా మహిళలకు ఆయన ఏదైతే చెప్పారో మనకు ఉచిత గ్యాస్ సంవత్సరానికి 3 సిలిండర్లు మనకి మహిళలకి దాదాపు ఇప్పటికి 2 సిలిండర్లు ఇవ్వడం జరిగింది. అదేవిధంగా తల్లికి వందనం అనే పథకం ద్వారా కుటుంబంలో ఎంతమంది బిడ్డలు చదువుతున్నా ప్రతి ఒక్కరికి కూడా వాళ్ళ అకౌంట్ లో 15,000 రూపాయలు జమ చేయడం కూడా మనం చూసాం. అదేవిధంగా అన్నదాత సుఖీభవ ద్వారా కూడా అందరు రైతులు కూడా లబ్ధి చేకూరడం జరిగింది. ఇవే కాకుండా మన గౌరవ చంద్రబాబు నాయుడు గారు మనకు మహిళలందరికీ కూడా ఉచిత బస్సు ప్రయాణం ఇస్తామని హామీ ఇచ్చారు. దాన్ని హామీ నెరవేర్చలేరని ఇప్పుడు ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళందరూ కూడా గతంలో మాట్లాడారు. కానీ దానికి చెంపపెట్టుగా మన చంద్రబాబు నాయుడు గారు మహిళలందరికీ కూడా ఆగస్టు 15వ తేదీ మనకు ఒక వరంలాగా ఉచిత బస్సు ప్రయాణం అందించడం జరిగింది. ఆ ఉచిత బస్సు ప్రయాణం ద్వారా పేద మహిళలందరూ కూడా ఎంతో మంది వాళ్ళ ఉద్యోగ రీత్యా కావచ్చు, వాళ్ళ వ్యాపార రీత్యా కావచ్చు, మన పిల్లలు కూడా చదువుకుంటూ ఎంతో మంది ఆడబిడ్డలు కాలేజీలకు పోతున్నారు. వాళ్ళందరికీ కూడా నెలకి దాదాపుగా 6,000 నుంచి 10,000 దాకా వాళ్ళకి మన కుటుంబం మీద ఆదాయ అవకాశం ఉంది. కాబట్టి పార్టీకి కష్టపడి పనిచేసిన వారందరికీ తప్పక గుర్తింపు ఉంటుందని నాయకులు ప్రజలకు అందుబాటులో ఉండాలని గూడూరు నియోజకవర్గ ఎమ్మెల్యే పాషం సునీల్ కుమార్ వెల్లడించారు. వాకాడు వ్యవసాయ మార్కెట్ కమిటీ నూతన పాలకవర్గ ప్రమాణ స్వీకార కార్యక్రమంలో ఎమ్మెల్యే పాల్గొన్నారు. గూడూరు నియోజకవర్గ వాకాడు వ్యవసాయ మార్కెట్ కమిటీ నూతన పాలకవర్గ ప్రమాణ స్వీకార కార్యక్రమం అట్టహాసంగా నిర్వహించారు. ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే పాషం సునీల్ కుమార్ హాజరయ్యారు. ఎమ్మెల్యేకి స్థానిక నాయకులు ఘన స్వాగతం పలికారు. గ్రామం ఫ్లెక్సీలతో నిండిపోయింది. నూతన కమిటీ అధ్యక్షులుగా ప్రమీల మరియు సభ్యులు ప్రమాణ స్వీకారం చేశారు. కమిటీ సభ్యుల్ని ఎమ్మెల్యేని నాయకులు ఘనంగా సన్మానించారు. ఎమ్మెల్యే సునీల్ కుమార్ మాట్లాడారు. వాకాడు మండలంలో అభివృద్ధి పనులు చేశామని, అయితే ఎన్నికల్లో ఓట్లు తక్కువగా వచ్చాయని, ఎందుకు ఇలా జరుగుతుందో అర్థం కావడం లేదని అన్నారు. పార్టీ కష్టపడి పనిచేసిన వారికి తప్పక గుర్తింపు ఉంటుందని, కూటమి ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధిని నాయకులు ప్రజలకు వివరించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో నాయకులు మధుసూదన్ రెడ్డి, నల్లపురెడ్డి జగన్మోహన్ రెడ్డి, మనోజ్ కుమార్ రెడ్డి, పురుషోత్తం రెడ్డి, జలీల్ మోహన్ రెడ్డి, జనార్దన్, కిషోర్ నాయుడు, తీగల చంద్రశేఖర్ తదితరులు పాల్గొన్నారు. సంతకం పెట్టాడు చూడండి ఇట్టక్క అంటే అది కుదరదు. నువ్వు జనాలతో ఉండేదాన్ని బట్టే నిన్ను ప్రజలు ఆశీర్వదిస్తారు. నువ్వు జనాలతో లేకుండా నేనున్నాను, నేను పాతోడిని అయితే కాదు. నువ్వు జనాలతో ఉండాలా, పేదవాళ్ళకి పనిచేయాలా. పేదవాళ్ళకి పని చేయకుండా నీకు నువ్వు లీడర్గా పాటిస్తే కుదిరే పరిస్థితి కాదు. ఆ పరిస్థితి నాదనైతే కుదరదు. నువ్వు పనిచేయి, నాకు తెలుసు నీ సత్తా ఏందో చూసే ఈ పదవులు ఇస్తాను. డైరెక్టర్గా వచ్చారు అందరూ కూడా పోయినసారి ఎలక్షన్స్లో గత 5 సంవత్సరాల్లో అందరూ ఇబ్బంది పడిన వాళ్ళే. చాలామంది వరకు ఇంకా కూడా కేసులు కూడా కొట్టేలా అన్ని కేసులు ఉన్నాయి. ఎందుకంటే సురేష్ గురించి చెప్తున్నా. సురేష్ అంత కాంపిటీషన్లో కోటలో ఎంపీటీసీ గెలిచాడంటే నాయకుల సహాయ సహకారంతో మగవాడు, దాంట్లో డౌట్లే. ఎవరు చెప్పినా అది కుదిరే పని కాదు. అలాంటి కుటుంబానికి ఇచ్చా నేను. ఊరికే పరాజీవన కుటుంబం వాళ్ళకి ఇవ్వాలా, జనాలు లేని వాళ్ళకి ఇవ్వాలా. తర్వాత వైస్ ప్రెసిడెంట్గా అనాథ నుండి తెలుగుదేశం పార్టీకి ఇక్కడ దిక్కు అన్నీ పెద్దగా ఉన్నటువంటి మా మదన్నకి ఇచ్చా. ఎందువల్లంటే ఆయనకి ఇవ్వాలా చెప్పా ఇందాక. ఆయనకి ఇది సరైన పదవి కాదు, తక్కువ పదవే. కానీ ఇక్కడ పార్టీ కోసం, మారేడు కమిటీ బాగోగు కోసం ఆయన అవసరం కాబట్టే నేను బలవంతం చేసి ఒప్పించానని చెప్పి తెలియజేస్తున్నాను. గతంలో వాకాళ్ళలో ఎప్పుడు కూడా మనకు 6-7 మైనస్ ఉండేది. అంతకుముందు పరిస్థితి వేరు. ఈసారి మన మదన్నకి చాలామంది అటాచ్ అయ్యారు. మన విజయశేఖర్ అన్న అటాచ్ అయ్యాడు, అట్లాగే జనార్దన్ రెడ్డి అన్న, అలాగే ద్వారకనాథ్ రెడ్డి అన్న, అలాగే మా శ్రీనివాసరెడ్డి గారు. నీళ్ళు ఈరోజు ఉన్నాయంటే మా సేనన్న దయ. మొత్తం కష్టపడి తిరిగినండి మా సేనన్న. వీళ్ళందరూ కొత్త వాళ్ళంతా మదన్నకి అటాచ్ అయ్యారు. ఈ వాకాడు మండలంలో ఎంత చేసి ఏం చేసినా 500 మైనస్ మనకి. గతంలో 1000 మైనస్ వచ్చినది ఇక్కడ.
దానికి కారణం తెలుగుదేశం పార్టీకి ఇక్కడ ఎంత కష్టపడి పనిచేశారు. పోయిన ఎలక్షన్లో మనకు పనిచేసిన వాళ్ళు కూడా ఒకసారి మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉందని చెప్పి నేను తెలియజేస్తాను. ఎందుకంటే పనులు చేసేది మనం, ఓట్లు వేసేది అవతల వాళ్ళకి. ఈరోజు మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు గారు చేస్తున్నటువంటి కార్యక్రమాలు గత 5 సంవత్సరాల్లో ఈ వాకాడు మండలంలో ఒక్క పైసా కూడా నిధులు తీసి ఖర్చు పెట్టిన దాఖలాలు లేవు. ఒక్క తట్ట మట్టి కూడా మీ గ్రామాల్లో వేసిన దాఖలాలు లేవు. మనం గతంలో నేను శాసనసభ్యుడిగా ఉన్నప్పుడు ఆ రోజు ఇక్కడ మా మదన్న, మా మనోజ్ అన్న వీళ్ళ నాయకత్వంలో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేశాం ఈ యొక్క వాకాడు మండలంలో. అయినా ఓటింగ్ వచ్చే లోపలికి చాలా -7,000 నాకు పోయినసారి. ఈసారి కూడా మనం పనులు చేస్తున్నాం. అయినా మన నాయకులు పాపం పనుల మీదే తిరుగుతూ ఉంటారు. కానీ ఓట్లు ఎలక్షన్ వచ్చే లోపలికి ఓట్లు మన వాళ్ళకి ఇట్లా ఎందువల్ల ఇట్లేదో ఒకసారి ఆత్మ పరిశీలన చేసుకోమని చెప్పి నాయకులందరూ కూడా నేను తెలియజేస్తున్నా. పనులు నా దగ్గరకు వచ్చి నాతో తగు వేసుకుని, నాతో రద్దు చేసుకుని, నాతో అలిగి, నన్ను ఫోన్లో తిట్టి అవన్నీ చేస్తారు. ఓకే, వెల్ అండ్ గుడ్. పని చేసినప్పుడు మీరు ఓట్లు కూడా ఏం చేయాల్సిన బాధ్యత మీ మీద ఉంది కదా. ఓట్లు ఎందుకు అడగట్లేదు జనాలు? మీరు పని చేస్తున్న ఓట్లు వేయించాలి కదా. ఈ మండలంలో కొన్ని కోట్లతో అభివృద్ధి కార్యక్రమాలు చేశారు. కానీ వరుసగా గ్రామాలు ఎత్తుకుంటే, పోలింగ్ బూత్ ప్రకారం ఎత్తుకుంటే మైనస్. గతంలో ఎంతో మంది చేశారు. ఈరోజు మనం ప్రమేలమ్మని మార్కెట్ కమిటీ చైర్మన్ గా ఎన్నుకోవడం వల్ల కొంత నిధులు కూడా 10 కోట్ల పైన చిలుకు ఏఎంసీ దగ్గర ఉంది. కానీ ఆ నిధులు దుర్వినియోగం అయిపోతున్నాయి అన్నమాట. దానివల్ల ఏంటంటే ఇప్పుడు మనకి అశోకపల్లి దగ్గర కూడా 1 ఎకరా 2.5 ఎకరా స్థలం నాకుంది, ఏఎంసీకి సంబంధించింది. మనం ప్రమేలమ్మకు కానీ మీకు కానీ అదే ఎమ్మెల్యేగా మనం మంచి పేరు తేవాలంటే ఆమె ద్వారా, మీ ద్వారా పైకి మనం ప్రభుత్వం దృష్టిలో పెట్టి కొన్ని గోడౌన్స్ కట్టి అదే అశోకపల్లి కాడ ఒక మార్కెట్గా కొన్ని కొట్లు కూడా కట్టి ఇస్తే ఏఎంసీని డెవలప్ చేసినట్టు ఉంటుందన్న. గతంలో మన మనోజ్ రెడ్డి గారు ఉన్నప్పుడు కూడా కొన్ని ప్రయత్నాలు చేశారు, అయినా జరగలేదు. వైకాపా ప్రభుత్వంలో ఏమీ లేకుండా శంకుస్థాపన చేసి ఉన్నారన్న. ఇప్పటికి 10 ఏళ్ళు దాటింది శంకుస్థాపన చేసి కూడా. దానివల్ల నిరుపయోగంగా ఉంది. ఆ స్థలం చూస్తే చెట్లు పుట్లు అన్ని చేరిపోయి పాములు ఉన్నాయి. అదేవిధంగా ఇప్పుడు ఇక్కడుండే గోడౌన్స్ కూడా పైన మొత్తం ఉరుస్తుందని చెప్పారు. మొన్న అదే సురేష్ కానీ మేము కానీ జలీలు అందరం వచ్చి అడిగితే ఉరుస్తున్నాయి అన్నారు. రైతులు దీంట్లో ఒడ్లు దాచిపెడితే అన్ని వర్షానికి తడిసిపోతున్నాయన్న. దీని మీద మీరు కూడా వాకాడి మీద ప్రత్యేక దృష్టి పెట్టి దీనికి ఆ నిధులను ఉపయోగించేటట్టు మనం మాట్లాడి తీసుకుని వస్తే, మనం ఏదో కమిటీ వేసాము, మన ప్రమేలమ్మను పెట్టాము అంటే కాదన్నా. ప్రమేలమ్మకి మంచి పేరు తేవాలా. ప్రమేలమ్మ ద్వారా వాకాడు మార్కెట్ కమిటీ డెవలప్మెంట్ అయిందంటేనే అది మీకు కానీ ప్రమేలమ్మకు కానీ ఆ కమిటీలో ఉండే నాయకులందరూ కానీ గుర్తింపు వస్తుందన్నా. ఆ నమ్మకాన్ని ఎమ్మెల్యే గారు ఈ సురేష్ గారికి నమ్ముకున్న వ్యక్తికి పదవి ఇవ్వాలని చెప్పేసి ఈరోజు మంచి పదవి ఇచ్చారు. చాలా సంతోషంగా ఉంది. అగ్రికల్చర్ మార్కెటింగ్ చైర్మన్గా ప్రమేల్ గారు నిజంగా కోట ప్రాంత వాసి ఒక ఎస్సీకి ఎమ్మెల్యే గారు ఇచ్చారంటే పాది సునోన్ కుమార్కి నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మరి గూడూరు తాలూకాలో కూడా సొసైటీ అధ్యక్షులు కూడా ఆయన బ్రహ్మాండంగా సెలెక్ట్ చేశారు. ఇది ఎక్కడ కూడా కాంపిటీషన్ లేకుండా చేశారు. ఎందుకంటే సునీల్ కుమార్ గారికి గూడూరు నియోజకవర్గంలో ప్రతి మండలంలో, ప్రతి ఊరిలో, ప్రతి కార్యకర్త నేరుగా పరిచయం ఉండే వ్యక్తి కాబట్టి ఇక్కడుండే కార్యకర్తల సమస్యలన్నీ తెలుసు కాబట్టి ఆయన ఎన్ని పదవులు కూడా అట్నే నన్ను నమ్ముకున్న వాళ్ళకి నేను చేయాలని చెప్పేసి కృతజ్ఞతలు చేస్తున్నారు. మరి ఈరోజు అగ్రికల్చర్ మార్కెటింగ్ చైర్మన్ ప్రమీల గారు, ఆ మెంబర్లు అందరూ ఈ అగ్రికల్చర్ మార్కెటింగ్ని బాగా డెవలప్ చేసి రైతులకి ఉపయోగపడేట్టు చేస్తే మీ సహకారం కూడా ఎమ్మెల్యే గారి సహకారం ఉండాలి కంపల్సరీగా. ఎందుకంటే గవర్నమెంట్ నుంచి నిధులు రావాలని చెప్తున్నారు కాబట్టి ఎమ్మెల్యే సహకారం మీకు అండదండలు గ్యారెంటీగా ఉంటాయి. ఈ పేరు మన మంచి పేరు తేవాలని చెప్పి సురేష్ గారిని, సురేష్ గారి భార్యని, వాళ్ళ మెంబర్ని అందరినీ మరొకసారి మనం చేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకు నమస్కరిస్తూ ఉంటూ సభా అధ్యక్షులు శ్రీ పాపారెడ్డి పురుషోత్తమ రెడ్డి గారికి, ప్రజలందరూ భక్తి శ్రద్ధలతో జరుపుకున్న వినాయక చవితి పండుగ నాడు మట్టి వినాయక ప్రతిమల్ని ఏర్పాటు చేసుకుని పర్యావరణాన్ని పరిరక్షించాలని గూడూరు జన విజ్ఞాన వేదిక అధ్యక్షులు వేగూరు రాజేంద్ర ప్రసాద్ పిలుపునిచ్చారు.
గూడూరు పట్టణంలోని టవర్ క్లాక్ సెంటర్ వద్ద జన విజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో మట్టి వినాయక ప్రతిమల్ని వాడాలని ప్రజలకు అవగాహన కల్పిస్తూ గోడ పత్రికల్ని విడుదల చేశారు. జేవీవీ అధ్యక్షులు రాజేంద్ర ప్రసాద్ మాట్లాడారు. ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్తో తయారయ్యే వినాయక విగ్రహాల వల్ల పర్యావరణం, నీరు కలుషితమవుతాయని ప్రజలందరూ మట్టి వినాయక ప్రతిమల్ని ఏర్పాటు చేసి వినాయక చవితి పండుగను ఆనందంగా జరుపుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో నాగరాజు, సుబ్బారావు, అరుణ్ కుమార్, మస్తాన్, సుమన్ రెడ్డి, శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు. గూడూరు పట్టణ ప్రజలందరికీ కూడా వినాయక చవితి శుభాకాంక్షలు. మనము వినాయకుడిని చాలా భక్తి శ్రద్ధలతో పూజిస్తాము. అట్లా భక్తి శ్రద్ధలతో పూజించినటువంటి వినాయక బొమ్మల్నే మనం నీళ్ళల్లో కలిపిన దానివల్ల ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ వాడి అనేక రంగులు, కెమికల్స్ కలిపిన విగ్రహాలను వాడి ఆ నీళ్లు కూడా కలుషితం అవడమే కాకుండా ఆ నీళ్ళల్లో ఉన్నటువంటి జీవరాశులు కూడా కలుషితం అవుతున్నాయి. అంటే మనం భక్తి శ్రద్ధలతో పూజించేటువంటి దేవుణ్ణే మనము ఆ నీళ్ళ వినాశనానికి కారణం మనం అవుతున్నాం. కాబట్టి దయచేసి విఘ్నులైన ప్రజలు ఆలోచించండి. మనం ఏ దానికి కూడా భంగం కలిగించకూడదు. కాబట్టి అందరూ మట్టి విగ్రహాలు వాడితే ఆ మట్టి నీళ్ళలో తొందరగా కలిసిపోద్ది. కాబట్టి అటు నీళ్ళకు కానీ ఆ చెరువుల్లో ఉండేటువంటి జీవరాశులకు కూడా ఎలాంటి ప్రమాదం ఉండదు. కాబట్టి అందరూ మట్టి విగ్రహాలను వాడాలని కోరుతున్నాం. అదేవిధంగా మనం ఇళ్లలో అయితే ఇటువంటి మట్టి విగ్రహాలను వాడిన దానివల్ల వినాయక చవితి అయిపోయిన తర్వాత దీన్ని మన ఇళ్లలో ఉన్నటువంటి పూల కుండీలో కూడా నిమజ్జనం చేయొచ్చు. నిమజ్జనానికి మనం ఎక్కడో సముద్రం దగ్గరకో చెరువు దగ్గరకో వెళ్ళాల్సిన అవసరం లేదు. మన ఇంట్లో ఉన్నటువంటి నీళ్ల కుండీల్లో, పూల కుండీల్లో కనుక ఈ మట్టిని వేసి నీళ్లు పోస్తే ఆ పూల కుండీలను కరిగిపోతుంది. కాబట్టి ఆ విధంగా కూడా మనం నిమజ్జనం చేయొచ్చు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మట్టి వినాయక విగ్రహాలను వాడండి అని జన విజ్ఞాన వేదిక 32 సంవత్సరాలుగా పోరాడుతూ ఉంది. ఇది ప్రజల కోసం, ప్రజల అవసరాల కోసం చెప్పేటువంటి పరిస్థితి. కాబట్టి విఘ్నులైన ప్రజలు మరొకసారి ఆలోచించండి. మట్టి వినాయక ప్రతిమల్ని పూజిద్దాం, ఈ కాలుష్య నివారణను అరికడదాం, జల జీవరాశులను కూడా కాపాడదామని చెప్పి జన విజ్ఞానం ద్వారా తెలియజేస్తూ మరొకసారి ప్రజలందరూ మట్టి విగ్రహాలను వాడాలని కోరుకుంటున్నాం. అదేవిధంగా ఎక్కడైతే పెద్ద పెద్ద విగ్రహాలు స్థాపిస్తున్నారో వాళ్ళు కూడా మట్టి వినాయక విగ్రహాలను వాడితేనే బాగుంటుందని చెప్పి అందరికీ తెలియజేసుకుంటూ ఇదే అంశాన్ని మేము నిన్న జరిగినటువంటి జిల్లా మహాసభల్లో కూడా చెప్పడం జరిగింది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మట్టి వినాయక ప్రతిమల్ని వాడాలని చెప్పి జన విజ్ఞాన వేదిక తరఫున మీ అందరినీ కోరుకుంటాం. రేపు దేశమంతా వినాయక చవితి పండుగని అందరూ జరుపుకుంటారు. ఈ పండుగని ప్రజలందరూ కూడా భక్తి శ్రద్ధలతో ఆనందోత్సాహాల మధ్య జరుపుకుంటారు. వాడవాడల ఇళ్లల్లో వినాయక ప్రతిమలను పెట్టుకుంటుంటారు. ఈ పూజలు చేసే సందర్భంగా పండుగ అనేది పవిత్రతను పెంపొందించే విధంగా ఉండాలి, కానీ మానవ మనుగడకు ప్రమాదం జరిగే విధంగా ఉండకూడదు. ఈ ప్రతిమలని మన ఇళ్లల్లో కానీ ఈదుల్లో కానీ ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్తో చేసే ప్రతిమల్ని ఇప్పటికీ కూడా వాడుతున్నారు. ఇవి పర్యావరణానికి చాలా ప్రమాదం. ఈ ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ నీటిలో కలపడం వల్ల ఇవి నీటిలో కరగవు, తత్ఫలితంగా కాలుష్యాన్ని పెంపొందిస్తాయి. వీటిలో వాడే సహజ రంగులు వాడతారు. వీటిల్ని ఈ సహజ రంగులు నీటిని కాలుష్యం చేస్తాయి, జలచరాలకు కూడా చాలా ఇబ్బంది. కావున మనమందరం మట్టి విగ్రహాలనే వాడవాలని జన విజ్ఞాన వేదిక కొన్ని సంవత్సరాలుగా ప్రచారం చేస్తుంది. అనేక మంది మట్టి వినాయకులనే వాడుతున్నారు, ఇంకా కానీ పూర్తిగా ఇది రూపుమాపబడలేదు. కాబట్టి మిగతా అందరూ కూడా ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ కాకుండా మట్టి వినాయకులనే వాడదామని ఈ సందర్భంగా జన విజ్ఞాన వేదిక కోరుకుంటుంది. అందరం మట్టి వినాయకులనే వాడదాం, అందరి చేత మట్టి వినాయకులు వాడేటట్టు చేద్దాం. జై గణేష్ మహారాజ్ కి జై గణేష్ మహారాజ్ కి. సోదరులారా, ఇక్కడ వచ్చిన జేవీ కార్యకర్తలందరికీ, మా రాజేంద్ర గారికి అందరికీ ఉదయపూర్వక నమస్కారాలు. గూడూరు పట్టణంలో ముఖ్యంగా మేము మీటింగ్ పెట్టి చెప్పదలిచింది ఏంటంటే, గూడూరు ప్రజలందరూ ప్రతి ఒక్కరూ మట్టి వినాయకుడినే వాడమని ప్రతి కోరుకుంటున్నాము. ప్రతి ఒక్కరూ మట్టి వినాయకుడినే వాడండి, ప్రతి ఒక్కరు మట్టి వినాయకుడినే వాడండి, దయచేసి మట్టి వినాయకుడినే వాడండి. కెమికల్ ఉన్న వినాయకుని వాడినందువల్ల గూడూరులో వాటర్ పొల్యూషన్ అయ్యి అందరికీ పొల్యూషన్ వల్ల అందరికీ ఇబ్బందులు జరుగుతుంటాయి. అందుకని దయచేసి ప్రతి ఒక్కరూ మట్టి వినాయకుని వాడాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం.
తిరుపతి జిల్లా గూడూరు ప్రగతి సేవా సంస్థ ఆధ్వర్యంలో కీర్తిశేషులు శ్రీ పొనక ఆదిశేషారెడ్డి జ్ఞాపకార్థం వారి కుమారుడు పొనక మల్లికార్జున రెడ్డి సంపూర్ణ సహకారంతో మంగళవారం గూడూరు బాలాజీ నగర్లోని ప్రగతి ఆఫీస్ విఘ్నాలను తొలగించే వినాయక చవితిని ఆనందంగా జరుపుకోవాలన్న సదుద్దేశంతో నిరుపేదలైన 15 కుటుంబాలకు 18 రకాల పలు సరుకుల్ని పంపిణీ చేయడం జరిగింది. ఈ సందర్భంగా అధ్యక్షులు కడివేటి చంద్రశేఖర్ మాట్లాడారు. పేద ప్రజలు వినాయక చవితి పండుగ బాగా జరుపుకోవాలనే ఉద్దేశంతోనే ప్రగతి సేవా సంస్థ 15 కుటుంబాలకి 18 రకాల పలు సరుకులు, చీరలు మరియు దుప్పట్లు అందజేయడం జరిగిందని, పొనక మల్లికార్జున రెడ్డి సహకారంతో అందజేస్తున్నామని, కీర్తిశేషులు పొనక ఆదిశేషారెడ్డి ఆత్మకు శాంతి కలగాలని, అలాగే భాగవంతుని ఆశీస్సులు వారి కుటుంబ సభ్యులకు మరియు ప్రగతి సేవా సంస్థపై కూడా ఉండాలని కోరుకుంటున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రగతి కుటుంబ సభ్యులు వాకటి రామ్మోహన్ రావు, కేఆర్ఎం రిటైర్డ్ ఎస్ఐ ప్రభాకర్, డివిఎంసీ సభ్యులు వెంకటేశ్వరరావు, కోట వెంకటేశ్వర్లు, పోతిరెడ్డి పెంచలయ్య, గోల్డ్ మల్లికార్జున, డిష్ నాగరాజు, కృష్ణారెడ్డి, ఇంతియాజ్, విజయ, నాగేంద్ర తదితరులు పాల్గొన్నారు. పొనక ఆదిశేషారెడ్డి గారి జ్ఞాపకార్థం మా తమ్ముడు పొనక మల్లికార్జున రెడ్డి గారి సంపూర్ణ సహకారంతో 18 రకాల పలసరుకులు 15 మందికి చక్కగా ఇవ్వటం జరుగుతుంది. మా మల్లికి ప్రత్యేక అభినందనలు తెలియజేయాలని కోరుకుంటూ, అదేవిధంగా రేపు వినాయక చవితి పర్వదినాన్ని పురస్కరించుకొని ఈ మంచి పలసరుకుల్ని మనం ఇవ్వటం జరుగుతుంది. దాంతోపాటు కొంతమందికి మా తమ్ముడు కొన్ని బెడ్షీట్లు, కొన్ని శారీస్ కూడా ఇవ్వటం జరిగింది. చాలా సంతోషమైన విషయం. మళ్ళీ చిన్నవాడైనా కూడా పెద్ద మనసు, వయసుతో సంబంధం లే సహాయం చేసేదానికి, అందువల్ల చాలా గొప్ప వ్యక్తిగా భావిస్తూ, అదేవిధంగా ఆరోగ్యరీత్యా దేవుడు ఆశీస్సులు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఆయురారోగ్యాలతో సుఖ సంతోషాలతో ఉండాలని కోరుకుంటూ, వ్యాపార రీత్యా ఇంకా మా తమ్ముడు మంచి సంపాదన ఉండాలని, దేవుడు దయ వల్ల మంచి పొజిషన్లో ఉంటే ఇలాంటి కార్యక్రమాలకి మరి ఎన్నో చేయగలుగుతాం. ఎందుకంటే గతంలో ఆడవాళ్ళకి కుట్టు మిషన్లు అయితేమి, వికలాంగులకి ట్రైసైకిల్స్ అయితే మనం ఎన్నో ఇచ్చున్నాం. కాబట్టి మా మళ్ళీ తరఫున ఎన్నో కుట్టు మిషన్లు ఇచ్చున్నాడు. మా మళ్ళీ ట్రైసైకిల్స్ కూడా మా మళ్ళీ 4-5 ట్రైసైకిల్స్ కూడా తీసిచ్చి ఉన్నాడు. మా మళ్ళీకి మరోమారి ప్రగతి కుటుంబం తరఫున ప్రత్యేక అభినందనలు తెలియజేస్తూ, అదేవిధంగా మనం ప్రతి నెల ఏదో ఒక ఏరియాలోకి నుంచి పిలిపించుకొని మారుస్తూ వస్తుంటాం. ఈ పండగ దినాలకు వచ్చేటప్పటికి రెట్టపాలెం నుంచి కొంతమంది వచ్చి ఉన్నారు, పోటుపాలెం నుంచి కొంతమంది వచ్చి ఉన్నారు. ఇక్కడ మనకు రెగ్యులర్గా ఒక 4 ఉన్నారు కాబట్టి యాజిటీస్గా జరిగిపోతుంటుంది కార్యక్రమం. అదేవిధంగా ఎందుకంటే మనం సేవ చేసేదానికి ఫలితం ఉండాలి. అందువల్ల మనం ఏది మరి ఎక్కడెక్కడ నిరుపేదలు ఉన్నారో వాళ్ళని మనం ఎతికి చూస్తున్న మా కుటుంబ సభ్యులు, ప్రగతి కుటుంబ సభ్యులందరూ కూడా ప్రత్యేక ధన్యవాదాలు. ఎందుకంటే ఎక్కడెక్కడో వాళ్ళని పట్టుకొచ్చి ఇక్కడ దాకా తీసుకొచ్చి వాళ్ళకి సహాయం చేస్తున్నందుకు. అందులో నాకు తెలిసి ఎన్ని వేలు చీరలు ఇచ్చున్నామో గుర్తులేదు, వేలు అయ్యి ఎవరు చేయలేటువంటి. దీన్ని ముందు తీసుకుపోయే కార్యక్రమంలో దాతల్ని మన సంస్థ ద్వారా తీసుకురావడం అంటే చాలా గొప్ప విషయం. అంటే ప్రతి కార్యక్రమాన్ని చాలా పర్ఫెక్ట్ ఒక పద్ధతిలో నిర్వహించి ఎవరికైతే ఈ పలసరుకులు కావచ్చు, ఏదైతే చీరల పంపిణీ కావచ్చు, భోజన వస్తు కార్యక్రమాలు కావచ్చు, ఇవి కరెక్ట్గా వాళ్ళకి చేరే విధంగా ప్రగతి సేవా సంస్థ కృషి చేస్తూ, ఆ కృషిని జనాల్లోకి తీసుకెళ్ళి వాళ్ళ నుంచి తిరిగి మనల్ని పొంది తద్వారా వాళ్ళ బంధువులు, వాళ్ళ స్నేహితులు, వాళ్ళ కార్యక్రమం ఏది జరిగినా ప్రగతి సేవా సంస్థ ద్వారా జరిపించడం. దాంతో ప్రగతి సేవా సంస్థలో ఎన్నో కార్యక్రమాలు. బాలాజీ నందు ప్రగతి సేవా సంస్థ ఆఫీస్లో వినాయక చవితి సందర్భంగా 18 రకాల పలసరుకులు 15 మందికి డిస్ట్రిబ్యూట్ చేయడం జరుగుతుంది. ఇదంతా కూడా కీర్తిశేషులు శ్రీ పొనక ఆదిశేషారెడ్డి గారి జ్ఞాపకార్థము, ఆయన కుమారుడు పొనక మల్లికార్జున రెడ్డి గారి ఆధ్వర్యంలో ప్రతి నెల 3వ వారంలో జరుగుతుంది. తర్వాత ఇలాంటి కార్యక్రమాలు మా ప్రగతి సేవా సంస్థ తరఫున మా అధ్యక్షులు చంద్రశేఖర్ రెడ్డి గారి ఆధ్వర్యంలో జరగటం చాలా సంతోషం. ఇలాంటి కార్యక్రమాలు ఎన్నో జరుగుతూ ఉన్నాయి. వారు ఇంతకుముందు చెప్పున్నారు, ఎన్నో సహాయ సహకారాలు చేస్తున్నారు. తర్వాత రేపు వినాయక చవితి సందర్భంగా 200 మందికి మట్టి వినాయక బొమ్మలు, తర్వాత గొడుగులు,
మనం కుమరి వీధి నందు గల ప్రగతి సేవా సంస్థ ఆధ్వర్యంలో ఆఫీస్ నందు ఇవ్వటం జరుగుతుంది. కాబట్టి మీరందరూ పాల్గొని ఆ యొక్క కార్యక్రమాన్ని జయప్రదం చేసి వినాయక చవితి బాగా జరుపుకోవాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మా కుటుంబ సభ్యులందరికీ కూడా నమస్కరిస్తూ జై హింద్. నమస్కారాలు. సేవే లక్ష్యం, సేవే ప్రమాదానికి మంచి ఉద్దేశంతో మా అధ్యక్షుడు అనేక సేవా కార్యక్రమాలు చేస్తున్నారు. ఆ దాంట్లో సందర్భంగా మా ప్రగతి సంస్థలో ఉన్న 3 ప్రతి నెల పర్మనెంట్ ప్రాజెక్టులు కాబట్టి పలసర్కల కార్యక్రమాన్ని ఈరోజు అందిస్తున్నాం. ఎందుకంటే రేపు వినాయక చవితి రోజు అందరూ మంచిగా ఆహారం వండుకొని హాయిగా పూజ చేసుకుని ఉండాలని చెప్పని ఉద్దేశంతో మా కుటుంబ సభ్యుడు మల్లికార్జున రెడ్డి వాళ్ళ నాన్న ఆశేశ్వర జ్ఞాపకార్థం ఈ కార్యక్రమాన్ని అందిస్తున్నారు. ఆ ఆశేశ్వర గారి ఆత్మ శాంతించాలని, అదేవిధంగా మల్లికార్జున రెడ్డి కుటుంబంకి ఆ భగవంతుని ఆశీస్సులు, వాళ్ళ నాన్నగారి ఆశీస్సులు మెండుగా ఉండాలని కోరుకుంటున్నాము. అదేవిధంగా రేపు వినాయక చవితికి అందరూ మట్టి వినాయకులు మాత్రమే పూజించాలని చెప్పి మా ప్రవేశ కోరుకుంటున్నాం. ఎందుకంటే మనకు పర్యావరణం దెబ్బతిన్నాలంటే ఇప్పటికే చూస్తున్నాం, అనవసరంగా వానలు వరదలు ఇష్టం వచ్చిన టైంలో రావడం పర్యావరణం దెబ్బతింటుంది. కాబట్టి మన పర్యావరణం కాపాడుకుంటే మనం రక్షించబడతాము. కాబట్టి అందరూ మట్టి వినాయకుల్ని పూజించాలని కోరుకుంటున్నాము. ప్రభుత్వం కూడా పెద్ద విగ్రహాలు ప్లాస్టర్ పాలిష్ చేస్తున్నాయి. వాళ్ళకి సంవత్సరం ముందే వార్నింగ్ ఇచ్చి ప్లాస్టర్ పాలిష్ విగ్రహాలు చేయకూడదు, మట్టి వినాయకులు. ఎందుకంటే టెక్నాలజీ వచ్చింది, పెద్ద 20 అడుగుల మట్టి వినాయకులు కూడా తయారు చేసే ఒక టెక్నాలజీ ఉంది. కాబట్టి మట్టి వినాయకులనే తయారు చేసేటట్టు వాళ్ళందరూ గవర్నమెంట్ కూడా చెప్పాలని చెప్పి కోరుకుంటూ పర్యావరణం కాపాడదాం. అదేవిధంగా మా సేవా సంస్థ అనేది చేసే సేవా కార్యక్రమం వచ్చే మణబోలు మండల పరిధిలోని కట్టువపల్లి గ్రామంలో సోమవారం మధ్యాహ్నం జరిగిన అగ్ని ప్రమాదంలో ఇల్లు పూర్తిగా కాలిపోయింది. బాధితుల కథనం మేరకు కట్టువపల్లి గ్రామానికి చెందిన తలారి మీరమ్మ జీవనాధారం కోసం కూలీ పనులకు వెళ్లగా ఇంట్లో ఎవరు లేని సమయంలో విద్యుత్ షార్ట్ సర్క్యూట్ ప్రమాదంతో ఇల్లు పూర్తిగా కాలిపోయింది. తాము కొత్తగా ఇల్లు నిర్మించుకునేందుకు 2 లక్షల రూపాయల నగదు దాచి ఉంచామని, అదేవిధంగా 6 సవర్ల బంగారం అగ్ని ప్రమాదంలో పూర్తిగా కాలిపోయాయని మీడియా ముందు వాపోయారు. కట్టుకున్న బట్టలు తప్ప ఇక ఏమీ మిగలలేదని ప్రభుత్వం తమను ఆదుకోవాలని కోరుతున్నారు. అగ్ని ప్రమాదం విషయం తెలుసుకున్న వైఎస్ఆర్సీపీ బీసీసీఎల్ జిల్లా అధ్యక్షులు గుండాల ఆదినారాయణ బాధితులకు 10,000 రూపాయల ఆర్థిక సహకారం అందించారు. మండలం కడవపల్లి గ్రామం మా కయ్యగాలం ఏం లేదు, ఉన్నది ఈ స్థలం వరకే. నేనేదో కూలి నెల చేసిన దాహం లేదు, 3 పూటలు తినేవాళ్ళని. ఏదో అప్పు చేసి ఇల్లు కట్టుకొని 10 రూపాయలు డబ్బులు తెచ్చుకుని మొత్తం కాలిపోయినాయి. వస్తువులంటూ కూడా ఏమి లేవు. కట్టుకున్న గుడ్డలు తప్పనిస్తే ఇతర ఆదరవ ఏమీ లేదు మా దగ్గర. మాకు 2 ఆడబిడ్డలు సార్. 1 ఆడబిడ్డలు, వాళ్ళు చిన్న పాప బాగానే ఉంటుంది, పెద్ద పాప హాస్టల్లో చదివిస్తున్నాము. పూజ చేసుకోవాలా సార్. ఆ ఇల్లు కలిపి సార్ మేము భేదాలు కూలి చేసుకొని తాగేవాళ్ళం సార్. మాకు ఏ ఆధారం లేదు, కయ్యి లేదు, ఆధారం లేదు, ఏమీ లేదు. మేము కూలి చేసుకొని ఆ పూటకి తాగేవాళ్ళం సార్. మాకు నిద్రలేసి నేను పనికి పోయినా, వాళ్ళు 2 పనికి పోయినారు, మా పిల్లకాయలు 2 పనికి పోయినారు, నేను పనికి పోయినా. మేము వచ్చేటప్పటికి కాకపాకంగా ఇల్లు కాలిపోయి ఇరుగు పొరుగు వచ్చి నీళ్ళు చల్లి ఏమీ లేదు సార్. మాకు ఏ ఆదరణ లేదు. బంగారు డబ్బులు అన్నీ పోయినాయి, బియ్యము ఒడ్లు అన్నీ కాలిపోయినాయి సార్. మాకు ఏమీ లేదు సార్. మేము ఏ ఆదరణతో బతకాలనేది కూడా మాకు అర్థం కావట్లేదు సార్. బిడ్డ వయసుకొచ్చిన బిడ్డ 4 వస్తువులు సంపాదించుకొని నేను భద్రం చేసి పెట్టుకొని నేను జాగ్రత్త చేసి పెట్టుకొని అక్కడంతా దేవుడు ఈ విధంగా చేసినాడని బాధలు పడుతున్నాం సార్. మాకు ఇల్లు కావాలి సార్. మాకు ఇల్లు చేయండి సార్. మాకు ఏ ఆదరణ ఒక ఆదరణ చూపించండి సార్. మేము ఆదరణ లేకపోతే మేము ఏం చేయలేము సార్. మేము ఎట్లా బతకలేము సార్. గూడూరు పట్టణంలోని త్యాగరాజ వీధిలో ఉన్న శ్రీ కళ్యాణ వీరభద్రస్వామి దేవస్థానంలో మంగళవారం సందర్భంగా స్వామివారికి విశేష పూజలు నిర్వహించారు. అన్నదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. భక్తులు స్వామివారిని దర్శించుకొని అన్నప్రసాదాలు స్వీకరించారు. సేవా సమితి గూడూరు ఈరోజు ఉభయదాతలుగా స్వర్గీయ పొంగులూరు పద్మనాభం గారి జ్ఞాపకార్థం వారి సతీమణి
పరిమళమ్మ గారు అన్నదానాలు చేశారు. వాళ్ళ కుమారుడు చిరంజీవి వాసు గారు వెంకటేశ్వర గారు అన్నదానం చేశారు. ప్రతి సంవత్సరం మనకు వారి తండ్రి జ్ఞాపకార్థం మనకు అన్నదానం చేశారు కాబట్టి వాళ్ళకి భగవంతుడు ఆయురాలు ఐశ్వర్యాలు అన్ని కలగజేయాలని కోరుకుంటున్నాను. మణబోలు గ్రామంలోని చొల్లపల్లి రైల్వే గేట్ సమీపంలో వెలుసున్న శ్రీ విశ్వనాథ స్వామివారికి సోమవారం రాత్రి ప్రత్యేక అభిషేకాలు పూజలు నిర్వహించారు. ఆలయ అర్చకులు శ్రీనివాసులు పూజలు నిర్వహించి భక్తులకు తీర్థప్రసాదాలు అందించారు. ఈ కార్యక్రమాలకు ఉభయదారులుగా మణబోలు గ్రామానికి చెందిన గందెల్ల కృష్ణయ్య, అన్నపూర్ణమ్మ దంపతులు వ్యవహరించారు. ఈ పూజల్లో అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని స్వామివారిని దర్శించుకుని తీర్థప్రసాదాలు స్వీకరించారు. नमः शंभवे मयो भवे नमः शंकराय गो क्षीरा दधी मधु पला शर्कर संयुता विशेषण पंचामृत स्नानं समर्पय नमो विद्धिने च नमो वन्मिने च वधूधिने च नमो बिन्मिने च कौचने च नमः श्रुत श्रुत श्रेणाय च नमो दुन्दुभ्याय जन्याय च नमो विष्णवे च प्रमुखाय च नमो दूताय च प्रेताय च चिंगने च नमो च नमो स्तेक्षणे च वे साहिजे च नमो सुचाय च नमो पट्याय च नमो काच्याय च नमो निज्याय च नमो सूर्याय च नमो सरस्याय च नमो वास्तवाय च नमो वास्तुकाय च नमः सोम नमः पार्वती पतये हर हर महादेव शर्वाय नमः त्रिलोकेशाय नमः श्रीकंठाय नमः शिवप्रियाय नमः उग्राय नमः कपालाय नमः कामाय नमः अंधकार सुसूदनाय नमः गंगाय नमः पिनाकिने नमः शिशेखराय नमः वामदेवाय नमः विरूपाक्षाय नमः कपटिने नमः नीलोहिताय नमः शंकराय नमः कोणी मी కూడా ఆచారి ఏదో అవకాశం వాడు వసంతోళ్ళ ఎందుకు బొమ్మ అక్కడే నేను సెటారు గెటారని గాలిపోకుండా ఉన్నా కొంతమంది ఏం చేయాలన్నా మనుబోలు చరిత్రలో రేపు నేను చేయబోయే 5వ తేదీ అలంకారం చూడు ఎట్టుంటాడు శివుడు నీ కారణం నగల మొత్తం తీసుకొచ్చి గందరగోళం. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి సిఆర్ న్యూస్.